హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజైతే అండర్ వాటర్ టనల్కి వచ్చేసామన్నమాట. ఇది కూకట్పల్లిలో పెట్టారు. ఇక్కడైతే 4 వీలర్కి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు, 2 వీలర్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు పార్కింగ్ సదుపాయం అయితే చాలా పెద్దగా ఉందండి. వీళ్ళు అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు డైలీ. అందుకనే ఏమో ఇంకా పార్కింగ్ సదుపాయం ముందే పెద్దగా అరేంజ్ చేశారు. కార్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఏవైనా హ్యాపీగా మనం ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా కార్ పార్క్ చేసేసి ముందుకెళ్దాం. ఇక్కడ ముందుకెళ్ళిన వెంటనే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 150 రూపీస్, పిల్లలకైతే 120 రూపీస్ అనమాట. ఇదంతా కూడా బ్యాక్ సైడు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే జనరేటర్స్ అవన్నీ కూడా పెట్టారు. ఇంకా బయట కూడా టెంట్స్ వేసారనమాట. ఈ అండర్ వాటర్ టన్నల్ అయితే ఇంకా కొన్ని రోజులే ఉంటుందండి. సో ఇంకా ఎవరన్నా వెళ్ళనట్టయితే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఈవినింగ్ టైం మటుకు వెళ్ళకండి, కొంచెం ఆఫ్టర్నూన్ టైం, మార్నింగ్ టైం వెళ్ళండి. ఈవినింగ్ టైం ఎందుకు వద్దంటున్నానంటే చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. పిల్లలకి కూడా చాలా కష్టం అవుతుంది చూపించడానికి కానివ్వండి, అవి వాళ్ళు చూడడానికి. బయట ఇప్పుడు కొంచెమే అనిపిస్తున్నారు కదా, లోపలికి వెళ్ళాక పరిస్థితి చూపిస్తాను. అస్సలు బాగాలేదండి, ఎంత గుంపులుగా ఉన్నారంటే. మేము ఇంకో తప్పు కూడా చేసాం, వీకెండ్ అనేది వెళ్ళాము. వీకెండ్ అస్సలు వెళ్ళకండి, సాటర్డే కానీ సండే కానీ ఇలా చేసినట్టయితే మీకు అస్సలు ఏమీ కనిపించవు, చూడడానికి ఉండవు. ఇక్కడ చూసారంటే పెద్ద ఫిష్ లాగా పెట్టారు ఎంట్రీ అవ్వడానికి. సూపర్గా ఉందండి ఇదైతే. దాని కడుపులో మధ్య నుండి మనకి ఎంట్రన్స్ అన్నమాట, అలా డిజైన్ చేశారు. ఈ ఫిష్ కూడా ఆరెంజ్, బ్లూ అలా మొత్తం కూడా డిజైన్ అయి ఉంది. చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి అండర్ వాటర్ టనల్ అనేది మన హైదరాబాద్లో పెట్టడం ఫస్ట్ టైము. ఇంకోటి దీని దగ్గరికి వెళ్ళాక ఇంకో చోట కూడా ఉందని విన్నాను అనమాట. సో వీలైతే అది కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి వ్లాగ్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే మనీ పే చేసే వాళ్ళకైతే టికెట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకైతే లైన్ చూసారంటే ఇంత బార్ ఉందన్నమాట. ఒక ½ మా హస్బెండ్ అక్కడే నుంచున్నారు టికెట్ కోసమని. వెయిట్ చేసి పిల్లల్ని అలా తిప్పేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ అంతా కొనిపించేస్తే ఫైనల్గా మా టికెట్ వంత అయితే వచ్చేసిందనమాట. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి బయలుదేరాము. ఇంకా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నారు, ఎలా ఉందో లోపల ఎలా ఉందో అని. ఇంకా ఇలా ఫిష్ అయితే ఇలా ఉందండి కంప్లీట్గా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ ఎంట్రీ ఇలా ఇచ్చారు, లైన్స్గా ఇచ్చారనమాట. ఇంకా లోపలికి వెళ్ళినా కూడా చాలా లైన్స్ తిరిగి లోపలికి వెళ్ళాలి, డైరెక్ట్ వెళ్ళడానికి లేదండి. ఇక్కడ టికెట్ చెకింగ్ చేసి ఎంతమంది ఏంటి అనేది లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఆర్గనైజింగ్ బాగానే ఉంది కానండి, జనాలే ఇప్పుడు అస్సలు లేరు కదా. ఒక్క 2 మినిట్స్లో మొత్తం నిండిపోయారండి. అసలు ఊహించలేదు ఇంత ఫ్రీగా ఉంది, ఎవ్వరూ లేరు కదా అని హ్యాపీగా లోపల చూడొచ్చు అనుకున్నాము. కానీ వచ్చేస్తూనే ఉన్నారు, నిండిపోయింది అసలు. ఇంకా పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవడానికే సగం టైం సరిపోయింది. మళ్ళీ అక్కడ ఎక్కడ తప్పిపోతారో లేకపోతే ఏడుస్తారో వాళ్ళు అనీజీగా ఫీల్ అయ్యాని. ఇంకా చూడండి ఎంతమంది వస్తూనే ఉన్నారు, అస్సలు ఆగలేదు. ఇంకా తర్వాత లోపలికి ఎంటర్ అయిపోతాం. చుట్టూతా మనకు కొన్ని పిక్చర్స్ అనేవి అతికిచ్చారు ఈ లైన్లో, బోర్ కొట్టకుండా అవి చూసుకుంటూ వెళ్ళడానికి. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. స్టార్టింగే ఇంకా చాలా మంది ఉండడం వల్ల వీడియోస్ తీయగలనా లేనా అని భయం వేసింది. ఇంకా ఎంటర్ అవ్వంగానే ఈ ఫిషెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చిన్న ఫిషెస్. ఇక్కడ వీళ్ళు ఇంకో తప్పు కూడా చేశారండి, అక్కడ ఫిషెస్ నేమ్స్ రాసుంటే బాగుండేది, మనకు తెలిసేది. 1-2 తెలిసిన ఫిషెసే ఉన్నాయి కానీ ఇంకా మిగిలినవన్నీ వేరే ఉన్నాయి. సో మనము తెలుసుకునే వాళ్ళం, ఆ మిస్టేక్ అయితే చేశారండి వీళ్ళు.
సో ఇంక ఈ ఫస్ట్ దాంట్లో అయితే కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి. యెల్లో, ఆరెంజ్, గోల్డెన్ కలర్, బ్లూ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. వచ్చేసి మనకు సెకండ్ అక్వేరియం. స్టార్టింగ్ అంతా అండర్ టనల్ లేదండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వంగానే అక్వేరియంస్ పెట్టారనమాట. ఇందాక చూపెట్టింది ఫస్ట్, ఇది సెకండ్. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో చిన్న చిన్నవి ఎక్కువగా ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని కొన్ని తగ్గుతున్నాయి అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చూసినట్టయితే భారీగా ఉన్నాయి కదా చిన్న చిన్న ఫిషెస్. ఇవి మటుకు కొంచెం తక్కువే ఉన్నాయి, వాటికన్నా కొంచెం సైజులో మటుకు పెద్దగా ఉన్నాయి. ఇది థర్డ్ అక్వేరియం అనమాట. దీంట్లో వచ్చేసి మంచిగా పెద్ద ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్. ఇక్కడ చూసారంటే అసలు అక్వేరియం దగ్గరికి వెళ్ళడానికే ప్లేస్ లేదండి. అంతమంది 2 సైడ్స్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఇంకా కొంచెం వాళ్ళు వెళ్ళేదాకా ఆగి గబుక్కుని లోపలికి వెళ్ళిపోవడమే, అలా ఉందన్నమాట పరిస్థితి. అయితే ఇంకా చూసుకొని కొంచెం సేపు పిల్లలందరికీ దగ్గర నుండి చూపించి ప్రతి ఒక్క ఫిష్ ఇలా ఉంది అని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళామన్నమాట. చాలా ఇబ్బంది అయితే అయిందండి, కానీ ఎంజాయ్ చేశారు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్. వైజాగ్ అయి ఉంటే ఇలాంటివన్నీ చూడొచ్చు, సముద్రం దగ్గర, బీచ్ దగ్గర అట్లాంటివి వెళ్ళి. కానీ మన హైదరాబాద్ కావడం వల్ల మనకు అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. వచ్చిన దాన్ని మిస్ చేసుకోవడం ఎందుకు అని వెళ్ళి పిల్లలకి కష్టమైనా సరే చూపించామన్నమాట. ఇంకా పిల్లల్ని కొంచెం సేపు పక్కన అలా ఆపి
కొంచెం జనం తగ్గాక మళ్ళీ మేము ఫిషెస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అన్నీ అయితే చూపించామండి, మిస్ చేయలేదు. ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అదే నీళ్ళలో ఫిష్ని చూద్దామని వస్తే మాకు నీళ్ళు తాగిచ్చాయన్నమాట. అంత పని అయింది. ఇంకా అట్లా ఉన్నా కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక్కొక్క అక్వేరియం దగ్గరికి వెళ్తుంటే డిఫరెంట్ ఫిషెస్ని చూడడం వల్ల అదొక ఎంజాయ్ లాగా అనిపించింది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే. ఈ ఫిషెస్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయండి. మొత్తం కూడా ఒకటే రకానికి చెందినవన్నమాట. అన్నీ వైట్‌గా ఉన్నాయి. ఇవి అయితే చాలాసేపు ఉన్నాం ఇక్కడ. చాలా బాగా ఆడుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 2 ఫిషెసే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఈ ఫిష్‌లలో నేమ్ తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఏ ఫిష్ చూసారు మీరు? మీరు వెళ్ళారా అక్వేరియం దగ్గరికి? వీటి ఫిషెస్ నేమ్ ఏంటి మీకు తెలుసా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడైతే మనకు స్టార్ ఫిష్లు ఉన్నాయండి. చాలా బాగున్నాయి స్టార్ ఫిష్. ఇంకా మనం ఫోటోలో అలా చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఒకటైతే పైప్ పైన పట్టుకొని కూర్చుంది, డిఫరెంట్గా ఉంది అదైతే. ఇంకోటి గోడను ఆనుకొని కింద ఒకటి. దీంట్లోనే మనకు చిన్న కలర్ ఫిషెస్, బ్లాక్, వైట్, ఎల్లోగా ఉన్న ఫిషెస్ని కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కింద చిన్న వేరే రకాల ఫిష్లు ఉన్నాయండి. అవేంటో నాకు తెలీదు. డిఫరెంట్గా ఫిష్ వెళ్ళి కూర్చుని చూడండి, అవి కూడా కదులుతున్నాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే గోడ పైన కూర్చున్నాయి స్టార్ ఫిష్లు. డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో కింద ఏమో సన్నటి స్టోన్ అనేది వేశారు. ఇంకా ఇక్కడ ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క రకమైన స్టోన్స్ అనేవి యూజ్ చేశారనమాట, వాటికి తగ్గవి. సో ఇందులో అయితే చిన్న స్టార్ ఫిష్లు కూడా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇలా ఉన్నాయి. అవి కూడా ఫిషెస్ మరి డిజైన్కి పెట్టారో తెలీదు. అలానే నెక్స్ట్ అక్వేరియంకి వస్తే ఇక్కడ ఒక్కటే స్టార్ ఫిష్ ఉంది. అది కూడా రెడ్ కలర్లో ఉందన్నమాట. సూపర్గా ఉంది. ఇందాకడవన్నీ కొంచెం కలర్ లేవు కదా, ఇది చూసినట్టయితే రెడ్గా అనిపిస్తుంది అనమాట. ఇందులో అయితే వేరే ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈ రెడ్ కలర్ స్టార్ ఫిష్ ఒకటి ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే పెద్ద స్టార్ ఫిష్ ఉందన్నమాట. సో ఒకటే అక్వేరియంలో ఉన్నాయి, కొంచెం తగ్గినాయి. ఈ సర్కిల్లో ఉన్నాయి చూడండి, వాటి నేమ్ తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఏంటి అవి? ఒక రకమైన ఫిష్లా, జెల్లీ లాంటివి అనేది నాకు అర్థం కాలేదు. ఇందులో కూడా చాలా తక్కువ క్వాంటిటీలో నార్మల్ ఫిష్లను అనేది వేశారనమాట. ఇందులో ఫిషెస్ అయితే ఆక్సిజన్ పైప్ ఉంటుంది కదండి, అక్కడికి వచ్చి చేరాయి. మరి ఏంటో తెలియలేదు, ఆక్సిజన్ కోసమో లేకపోతే బాగుందనిపించిందో తెలియలేదు. ఇటు నుండి చూస్తుంటే ఒక సైడ్కే అన్ని ఫిషెస్ ఉన్నాయి, ఇంకా ఎటూ లేవు అక్వేరియంలో. సరే అని నెక్స్ట్ అక్వేరియం చూద్దామని వెళ్తుంటే సైడ్కి అయితే కనిపించాయి, క్లియర్గా ఉన్నాయి. ఇలా కొంచెం సైడ్కి వెళ్తే మనకు అక్కడ డోర్ లాగా ఉందన్నమాట, అది ఓపెనే ఉంది. ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం పాముల ఆకారంలో ఉన్నట్టు అనిపించాయి అన్నమాట. ఇంకా సైడ్కి
ఒక 3 ఆర్ 4 అలా ఉన్నాయి, కానీ ఒకదానిపైన ఒకటి ఉన్నాయి అన్నమాట. ఇంకా వాటిని కూడా పిల్లలు క్లియర్గా చూశారు. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ చిన్న చిన్న ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్ అయిపోయి అండర్ వాటర్ టన్నల్ ఎప్పుడు వస్తుంది మమ్మీ, ఇంకా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్వేరియంస్ చూసిన దగ్గర నుండి వాళ్ళకి పెద్ద అండర్ వాటర్ టన్నల్ అనేది చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా కొన్ని అక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే కలర్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం మెయింటెనెన్స్ కూడా తగ్గించారని చెప్పాలి. ఈ గ్లాసెస్ క్లియర్గా కూడా లేవండి. ఇంకా 1 మంత్ ఏమో అయింది కదా స్టార్ట్ చేసి, కొంచెం మెయింటెనెన్స్ అయితే తగ్గిందండి. నైట్ టైం అయినా క్లీన్ చేసి ఉంటే బాగుండేది అనిపించేది. క్లియర్గా కనిపించట్లేదు లోపట ఉన్నవి కొన్ని చోట్ల మటుకు, ఇంకా కొన్ని చోట్ల అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే ఫిషెస్ గుంపులుగా ఉన్నాయి, ఒకే సైడ్ ఉన్నాయి. అదేంటో అర్థం కాలేదు. ఇవి ఏ ఫిష్ అనేది కూడా నాకు నేమ్ అయితే తెలియలేదు. మీకేమన్నా తెలిస్తే కనుక కామెంట్ రూపంలో పెట్టండి ఈ ఫిష్ నేమ్ ఏంటి అనేది. భలే ఉన్నాయి కానీ గుంపులుగా ఉన్నాయి అన్నమాట ఒకే చోట. ఇంకా లాస్ట్‌కి వచ్చేసరికి మాకైతే కొంచెం చూడ్డానికి తీరికయింది. ఫోటో కానియండి, చూడ్డానికి కానియండి తీరికయిందనమాట. ఇంక అందరూ అండర్ వాటర్ టనల్‌లోకి వెళ్ళిపోవాలని ఈ అక్వేరియంస్ దగ్గర అయితే కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఫస్ట్ అదే చూసి వద్దాం, నార్మల్ ఫిషెసే కదా అన్నట్టు. ఇంకా ఫైనల్‌కి వచ్చేసరికి ఎవరు చూడట్లేదనమాట. ఇంకా ఈ అక్వేరియంస్ దగ్గర అయితే కొంచెం సేపు ఉండి వీడియో క్లియర్గా తీసానండి. ఈ ఫిషెస్ అయితే చాలా నచ్చాయి నాకు. మొత్తం ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి. కంప్లీట్గా సూపర్ అనిపించాయి చూడ్డానికైతే. ఇంకా నిమ్మి గాడు కూడా ఫుల్ ఆడుకున్నాడు ఫిషెస్ని చూస్తూ. ఇది బాగుంది, అది బాగుంది, అది నా దగ్గరకు వస్తుంది అంటూ పిల్లలు భలే ఎంజాయ్ చేశారండి ఈ ఫిషెస్ని చూస్తూ. అక్వేరియంస్‌లో ఇదే ఫైనల్ అండి. ఇంకా ఇందులో వచ్చేసి మనకు గోల్డెన్ కలర్, బ్లాక్ షేడ్ ఉన్నవి, అలానే సిల్వర్ కలర్, బ్లాక్ షేడ్ ఉన్న ఫిషెస్ ఉన్నాయి. కొంచెం పెద్ద ఫిషెసే అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే అండర్ వాటర్ టనల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా అందులోకి వెళ్ళినట్టయితే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంది. కానీ మమ్మల్ని అయితే ఎక్కువసేపు ఉండనివ్వలేదండి. ఇంకా జనాలు ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ తొక్కిసలాట జరుగుతుందనో ఏమో ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వమన్నారు. ఇప్పుడైతే మనం అండర్ వాటర్ టన్నెల్లోకి వెళ్దాం. సో చూసారంటే ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా నేమ్స్ అయితే లేవు, చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. సో ఇక్కడైతే కొంచెం పెద్దగానే ఉందిలేండి ఇది. ఇంకా లైన్గా రకరకాల ఫిషెస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క చోట ఇంకా గబగబా వీడియో అయితే తీస్తున్నాను మిస్ చేయకుండా. ఎక్కువసేపు అయితే అస్సలు ఉండనివ్వలేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఫిష్‌ని అలా వీడియో తీసుకుంటూ ముందుకెళ్ళిపోయాననమాట. చాలా బాగా అనిపించిందండి. అక్కడ ప్రత్యేకమైన అట్రాక్షన్ ఏంటంటే పర్పల్, పింక్ కలర్ మిక్స్ అయ్యి ఉంది. లైటింగ్ పెట్టేశారు కంప్లీట్‌గా మనకు ఆ ఫీల్ రావడం కోసమని. అది బాగా నచ్చిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద బ్లాక్ ఫిషెస్, ఇంకా ఇది క్లీన్ చేస్తుంది కదా అక్వేరియంని, అది ఉందన్నమాట. ఇక్కడ బ్లాక్ ఫిషెస్ అయితే బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. వీడియోల కన్నా రియల్‌గా చూస్తే సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి వెళ్ళి రండి. ఇంకా ఎవరైనా వెళ్ళనట్టయితే. నేను ఇంకా ఈ అండర్ వాటర్ టనల్ ఇంకా కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికైతే
లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి అక్వేరియంలో. సో, ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.